హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వర్షాలు అయితే అందరికీ పడుతున్నాయి కదండి అన్ని చోట్ల. మే నెలలో అయితే ఫుల్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈ వర్షానికి చల్లని వాతావరణంలో మా హస్బెండ్ అయితే బిర్యానీ చేస్తా అన్నారండి. అయితే ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నారు. ఆయన చేసిన బిర్యానీ, ఆయన స్టైల్లో బిర్యానీ అయితే చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలన్నీ ఫ్రై చేసేసుకున్నారండి. గీలో ఫ్రై చేసేసుకున్నారు. ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ చూపించాను కదండి, అది పచ్చిమిర్చి అండ్ అల్లము అండ్ పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ కలిపిన పేస్ట్ అండి. అది కూడా బాగా ఫ్రై చేసేసుకున్నారు. అలాగే మనకి కావాల్సిన చికెన్ పీసెస్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మేము కేజీ చికెన్ పీసెస్ అయితే తీసుకుని మ్యాగ్నేట్ చేసామండి. యాజ్ యూజువల్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్టు, పెప్పరు అండ్ పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్టు వేశారండి. అంతే, ఇంకేమీ వేయలేదు. అదైతే మ్యాగ్నేట్ చేసేసిన తర్వాత పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కూడా వేసేసారు. ఇక్కడ వచ్చేసి బాయిలింగ్ అయితే వాటర్ పెట్టేశారండి. ఇది కుక్ అయ్యేలోపు బాయిల్ అయిపోతాయి అని చెప్పి వాటర్ అయితే పెట్టేశారు. నేను నార్మల్ రైసే తీసుకున్నామండి. బాస్మతి రైస్ అంత ఇష్టపడం మేము, అందుకని నార్మల్ రైసే తీసుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా మనం వేసేసాం కదండి. పూర్తిగా కుక్ అయిపోయింది, చూసారు కదా. కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఉడికిన అన్నాన్ని తీసుకెళ్ళి లేయర్స్గా మనం చికెన్లో వేసేసుకోవటమేనండి. ఇక్కడ వేస్తున్నారు చూసారు కదా. ఫస్ట్ ఒక లేయర్ వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మనం బిర్యానీకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటాం కదండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా ఒకసారి వేశారు. అండ్ మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్ వేసేసి పైన మొత్తం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసారండి. లాస్ట్లో కొంచెం గీ కూడా వేస్తున్నారు. చూడండి. ఇక్కడ దానికి ఎందుకు అంటించారంటే కరుగుతుందంట. మగవాళ్ళకి ఏం తెలుసండి, ఏం తెలియదు కదా. అలా కదలే అని చెప్పి వేసేయమంటే అలా వేసేసారు. ఇక్కడైతే ఎమ్మీగా కనిపించే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా వచ్చింది టేస్ట్ అయితే. నేనైతే రైతా చేసేసాను అండ్ మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్, మరిన్ని రెసిపీస్ అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.